హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే అండి వడియాలు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయి. ఇది మంచి కొత్తిమీర ఫ్లేవర్తో, కొత్తిమీర మరింత ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. ఏమేమి వేసానంటే కొత్తిమీర ఉన్న పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టి వేసాను. కొంచెం వాటర్ వేసుకొని అందులోకి మనకు కావాల్సింది ఉప్పు, జీలకర్ర, నువ్వులు కావాలి, బియ్యం అండి. 1 కేజీ బియ్యం నేను ఒక 2 గంటల సేపు నానబెట్టి పెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఇలా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత మనము 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అదే కొలతతో వేసుకోవాలి. నేను కేజీ బియ్యం తీసుకున్నాను కదా, 4 గ్లాసుల బియ్యానికి 16 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ మసలేటప్పుడు ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటేనే బాగుంటుంది. మనం అన్నం ఉడికితే ఇంకొంచెం ఎదుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెద్ద గిన్నె తీసుకుంటేనే బాగుంటుంది. అవి మసలేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఓమ కూడా వేసుకోవచ్చు. నేనేం వేయట్లేదు. ఇది మొత్తం ఇలా మసలేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే వడియాలు వండిన తర్వాత కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ మసులుతాయి కదా, అప్పుడు టేస్ట్ చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది కదా. అవి మసలేటప్పుడు మాత్రమే మనం నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. బియ్యం ఇవి నేను రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మీరు కొలత ఏదైనా తీసుకుంటే ఒక గ్లాస్ కొలత అయినా గిన్నె కొలత అయినా తీసుకుంటే దానికి తీసుకోవాలి. అదే క్వాంటిటీలో తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా కొలత ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఉడికించుకోవాలండి. కొంచెం అడుగంటుతుంది, అది దగ్గరుండి చూసుకోవాలి అడుగు పట్టేయకుండా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వాటర్ పోసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీకు బియ్యం కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకోవాలనుకుంటే కొంచెం బియ్యంని కొంచెం బరకగా చేసుకొని మిక్సీ వేసుకుంటే అది కూడా బాగుంటుంది. నేను డైరెక్ట్గా బియ్యమే వేసాను. మీకు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు. చూసారా, ఇది మొత్తం ఇలా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. అడుగు పట్టేయకుండా చూసుకుంటే బాగుంటుంది. లేదంటే మనకి వడియాలు అనేది మాడి వాసన వస్తాయి, అదంతా బాగోదు కదా. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో నేను ఎలాంటి సోడా వేయట్లేదండి. చూసారా, ఇలా దగ్గర పడుతుంది. మనకి ఇది మరింత టేస్టీగా రావడానికి నేను ఇంకొంచెం కొత్తిమీర తురిమి మరీ కొత్తిమీర కట్ చేసి మంచిగా వేసుకోవాలి. అలా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం ఇలా మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే మొత్తం పేస్టే వేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత దించే ముందు మాత్రమే మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. చూసారా, అన్నం మొత్తం దగ్గర పడింది కదా, అప్పుడు మాత్రమే కొత్తిమీర వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూసారా, పిల్లలకి నార్మల్గా కొత్తిమీర పెడితే ఇలా ఇష్టం ఉండదు. మనం ఇలా వీటిల్లో ఏదైనా రెసిపీస్లలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అది తీసేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి తినేస్తారు. ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. మనం ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత వేసేసుకోవాలి. తర్వాత ఇది వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మొత్తం దగ్గర పడింది కదా, ఇప్పుడు పూర్తిగా చల్లారాలి. మనము ఇది ఏ కొలత తీసుకున్నామో అదే ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకోవచ్చు. ఏదైనా కొలత తీసుకొని దాని ప్రకారం చేసుకుంటే మనకి అంతా కరెక్ట్గా వస్తాయి, లేదంటే పాడయ్యే అవకాశం ఉంటుంది. చూసారా, ఇలా చల్లారిన తర్వాత కొంచెం క్లాత్తో చేతితో తడివేసుకొని ఇలా చేసుకొని మనం క్లాత్ మీద అయినా కవర్ మీద అయినా పెట్టేసుకోవచ్చు. మనకి ఈ సైజులో చేసుకుంటే మంచిగా వస్తాయి. కొంచెం పెద్ద సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మనం వడలు చేసుకుంటాం కదా, ఆ సైజు చేసుకుంటే బాగుంటాయి. ఇలా చేసుకొని నేను క్లాత్ మీద వేసుకున్నాను.
క్లాత్ మీద కంటే కవర్ మీద వేసుకుంటేనే మనకి ఈజీగా వస్తాయి. నా దగ్గర కవర్ లేదని నేను క్లాత్ మీద వేస్తున్నాను. మీరు కవర్ మీద వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా వేసుకొని ఒక 2 రోజులు ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయండి. అన్నీ ఈవెన్గా చేసుకుంటే మనకి చక్కగా ఎండుతాయి. బాగా ఎండ వస్తున్నప్పుడైతే ఒక రోజులో ఎండిపోతాయి. చూసారా, ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక రోజు మొత్తం అలాగా పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత రోజున దాన్ని ఉల్టా తీసేసుకొని మళ్ళీ ఒక రోజు ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఈజీగానే వచ్చేస్తాయి కంటే కవర్కి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, ఇలా అన్నీ ఉల్టా తీసేసుకొని మరొక రోజు ఆరబెట్టేసుకోవాలి. తర్వాత చూసారా ఎంత చక్కగా ఎండాయి కదా. మనం ఒక రోజులో మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని ఒక రోజు ఎండలో ఆరబెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. చూసారా, ఇలా ఎండిన వాటిని మనం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు అవి వేయించుకొని చూద్దాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ అప్పడాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మంచిగా మరింత కొత్తిమీర వేసుకొని టేస్టీగా చేసుకునే ఈ కొత్తిమీర వడియాలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో. మనం సోడా కూడా వేయలేదు, అయినా కూడా ఎంత బాగా వచ్చాయో చూసారా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.